కోరుకునే కోరికలు ఎన్ని విధములుగా ఉంటాయి? ఆ కోరికలన్నిటినీ కూడా పరమేశ్వరి తీరుస్తుందా? పరమేశ్వరి తీర్చలేని కోరికలంటూ ఉంటాయా అనే విషయములను స్పష్టముగా వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితాత్రిశతి నామార్థములు 83వ భాగము. సకలేష్టదా. శ్రీ లలితాత్రిశతి స్తోత్రము సకలేష్టద అని కీర్తించిన నామమును ఎంతో శ్రద్ధగా విశ్లేషించుకోవలసి ఉంటుంది. సకల అనగా అన్ని, ఇష్ట అనగా ఇష్టములను, దా అనగా ప్రసాదించున్నది. ఇష్టములు అన్న పదమునకు కోరికలు అన్న అర్థమును చెప్పుకొనవచ్చును. జీవులు కోరుకునే అన్ని కోరికలను ప్రసాదించగలిగినది పరమేశ్వరి లలితాంబిక. అలా కాకుండా కేవలము కొన్ని కోరికలను మాత్రమే తీరుస్తుంది అంటే పరమేశ్వరి యొక్క సామర్థ్యమును శంకించినట్లు అవుతుంది. ఆమె తీర్చలేని కోరికలు అంటూ ఉండవు కనుక ఆ తల్లి సకలేష్టదా. సరే, ఆ తల్లి జీవుల యొక్క అన్ని కోరికలను తీర్చగల సామర్థ్యము కలిగినది. ఇక్కడ జీవుల యొక్క కోరికలు 2 రకములుగా ఉంటాయి. ఒకటి అనంతమైన కోరికలు. ఆ కోరికలకు అంతే ఉండదు. మరి అటువంటి కోరికలను అన్నిటినీ కూడా జగన్మాత తీరుస్తుందా అంటే తీర్చదు. ఈ కోరికలలో జీవులకు సౌఖ్యమును ప్రసాదించే కోరికలు కొన్ని ఉంటాయి. వారికి నష్టమును కలిగించే కోరికలు కొన్ని ఉంటాయి. తన బిడ్డలకు నష్టము కష్టము కలిగించాలని ఏ తల్లి కోరుకుంటుంది? అందువలన అటువంటి కోరికలను ప్రసాదించడానికి పరమేశ్వరి తృణీకరిస్తుంది లేదా నిరాకరిస్తుంది. అందువలన తనను నమ్ముకుని తననే ఆశ్రయించిన భక్తులకు ఇటు ఇహలోకములోను అటు పరలోకములోను ప్రయోజనము కలిగించే కోరికలను మాత్రమే ఆ తల్లి నెరవేరుస్తుంది. ఈ విషయము తెలియని మనము కోరిన కొన్ని కోరికలను పరమేశ్వరి తీర్చలేదని నిష్ఠురమాడుతుంటాము. ఇది మన అజ్ఞానమునకు చిహ్నము. ఇక మానవులు కోరరాని కోరికలు కొన్ని ఉంటాయి. అవతలి వ్యక్తులు నశించాలి అని, అతని సిరి సంపదలన్నీ తన హస్తగతము కావాలని, ఇలాంటివి. నీవు సకలేష్టదవు కదా, ఈ కోరికలు తీర్చు అంటే జగన్మాత నిర్మోహమాటముగా నిరాకరిస్తుంది. ఇంకొంతమందికి మరొక రకమైన కోరికలు ఉంటాయి. వారి పద్ధతి ఎలా ఉంటుందంటే, స్వామి, నాకు ఎలాగైనా ఈ పని జరిగి ధనలాభము కలిగేలా చూడు, నీకు వజ్రాల కిరీటము చేయిస్తాను, లేకపోతే నాకు వచ్చిన లాభములో కొంత శాతము నీకు సమర్పించుకుంటాను. దీనిని మించిన వివేకము ఇంకేమైనా ఉంటుందా? భగవంతునికి కూడా లంచమును అలవాటు చేద్దామా? తాను సృష్టించిన ఈ సంపద ఐశ్వర్యములను తిరిగి ఆ భగవంతుడు ఆశిస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. మనకు కావలసినది ఆ తల్లికి తెలియదా అని భావిస్తే మనకు ఏవి అవసరమో వాటిని సకలేష్టదా అని కీర్తించబడిన తల్లి తప్పక ప్రసాదిస్తుంది. అందువలన సకలేష్టదా అన్న నామమును అర్థము చేసుకొనుటలో మనము గ్రహించవలసినదేమిటంటే, పరిమితమైన భాగ్యము కలిగిన ప్రాణులకు అన్నిటి యందు కోరిక ఉన్నప్పటికీ కూడా ఏవి శాస్త్ర విరోధములు కావో వాటిని మాత్రమే ఆ తల్లి ప్రసాదిస్తుంది. కానీ దానికంటే అధికముగా ఆ తల్లి ప్రసాదించదు. ఈ విషయమును కౌశితకీ ఉపనిషత్తు ఈ విధముగా వివరించింది. ఏష హ్యేవ సాధుకర్మ కారయతి యా మేభ్యో లోకేభ్య ఉన్నినిషతి. అనగా ఎవరిని ఉద్ధరించదలుచునో వానిచే సాధుకర్మ చేయించును అన్న ప్రమాణముననుసరించి జీవులు అన్ని కర్మలను పరమేశ్వరార్పణ బుద్ధితో చేయవలసి ఉంటుంది. ఈ విషయమును గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ
భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ధ్యానయోగములోని 24, 25 శ్లోకములలో ఈ విధముగా వివరించారు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. సంకల్పము వలన కలిగిన కోరికలను అన్నిటినీ నిశ్శేషముగా త్యజించి సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో నిగ్రహించి క్రమమైన సాధనతో బుద్ధిని మనసును పరమాత్మయందు నిలిపి మరి ఏ ఇతర విషయమును గురించి ఆలోచించరాదు. ఆ విధముగా ఏ సంకల్పము, ఇచ్ఛ, కోరికలు లేక మనసును పరమేశ్వరార్పణము చేసిన వారి యొక్క ఇష్టములను సకలేష్టద అని కీర్తించబడిన తల్లి తప్పక నెరవేరుస్తుంది. కామ్య ఫలములను కోరే కోరికలు జనన మరణాది హేతువులు, అనగా మరల ఈ సంసారములో జనన మరణములను కలిగించునవి, తరతమ భావము కలిగి ఉండునవి, స్వల్పములు ఆదరణీయములు కానివి. దానికన్నా ఆనంద స్వరూపమైన మనుష్యానందము మొదలు బ్రహ్మానందం వరకు అన్నిటినీ ప్రసాదించగల మాత సకలేష్టద అని శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము కీర్తించిన జగన్మాత లలితాపరా భట్టారిక. సకలేష్టద అను నామమునకు మరొక అర్థము పూజ చేతను, ఇష్టి అనగా యజ్ఞము చేతను పరమేశ్వరుని ఆరాధించగా ఆ యజ్ఞ ఫలములను అనగా సకల ఇష్టములను వారికి ప్రసాదించున్నది. ఈ విషయమును పరంధాముడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్యా రాజగుహ్య యోగములోని 24వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతస్త్యవంతి తే. సకల యజ్ఞములకు నేనే భోక్తను, స్వామిని. అట్టి పరమేశ్వర తత్వమును ఎరుగని వారు పతనమై పునర్జన్మమును పొందుదురు. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో.